గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో ఒక ప్రాబ్లం అనేది చెప్తాను. ఫైండ్ ద మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఎ సర్క్యులర్ బీమ్. ఒక సర్క్యులర్ బీమ్కి మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ అంటే ఏంటి, జెడ్ అనేది ఎలా ఫైండ్ చేస్తారనేది ఈరోజు వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ నేను క్వశ్చన్ రాస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఫైండ్ ద మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ సర్క్యులర్ బీమ్. సర్క్యులర్ బీమ్కి మనం మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ ఫైండ్ చేయాలి. బీమ్ ఆఫ్ డయామీటర్ 200 mm. ఇది క్వశ్చన్ ఏంటిదంటే, ఫైండ్ ద మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ సర్క్యులర్ బీమ్ ఆఫ్ డయామీటర్ 200 mm. ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. ఆన్సర్ చేసే ముందు సర్క్యులర్ బీమ్ అంటే ఏంటిది, సర్క్యులర్ అన్నట్టు ఫస్ట్ మనకు అర్థం అవ్వడానికి ఒక సర్క్యులర్ అనేది డ్రా చేసుకుందాం. ఈ సర్క్యులర్ ఎంత ఇచ్చిండు, 200 mm. అంటే 200 mm డయామీటర్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక సర్క్యులర్ సెక్షన్కి మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ది ఫార్ములా అనేది మనకు తెలిసి ఉండాలి. మోడ్యులస్ ఆఫ్ సెక్షన్కి ఫార్ములా అనేది ఏమొస్తుంది అంటే, ఫస్ట్ మనం దాన్ని డిరైవ్ అనేది చేయాలి. డిరైవ్ అంటే ఏంటిది, ఫస్ట్ ఫార్ములా తీసుకొని దాని నుండి ఇంకొక దాన్ని డిరైవ్ చేయాలి. ఫస్ట్ మనం దీన్ని ఫార్ములా తీసుకొని దీన్ని చేద్దాం. Z is equals to I by Y equals to pi by D square 64. ఇది అనేది మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ జెడ్కి మనం ఈ ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన గివెన్ డాటా రాసుకుంది. క్వశ్చన్లో ఇచ్చింది ఒకటే వాల్యూ, ఏంటిది, D ఈజ్ ఈక్వల్స్ టు డయా ఎంత ఇచ్చారు మనకి 200 mm. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఫార్ములా, ఇది ఫార్ములా కదా, Z ఈజ్ ఈక్వల్స్ టు I by Y ఈక్వల్స్ టు pi by D square by 64. ఇప్పుడు Y అంటే ఈ I ఉంది కదా, ఐకి ఏమొస్తుంది అంటే సర్క్యులర్ సెక్షన్కి ఐకి pi by 64 ఇంటూ D స్క్వేర్. ఐది ఫార్ములా ఏంటిది, pi by 64 D స్క్వేర్. జస్ట్ ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి ఐది దీన్ని పక్క పొంటి నేను రాసిన అంతే, కానీ ఫార్ములా వచ్చేసి మోడ్యులస్ ఆఫ్ సెక్షన్కి Z ఈజ్ ఈక్వల్స్ టు I by Y. ఇది ఐది ఫార్ములా, pi by 64 ఇంటూ D స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ Y అంటే ఏంటిది, Y ఈజ్ ఈక్వల్స్ టు D by 2 సాల్వ్ చేయాలి. Y వాల్యూ రావాలంటే మనం D by 2 అంటే డయా బై 2. అదే I వాల్యూ రావాలంటే pi by 64 ఇంటూ D స్క్వేర్. D అంటే ఏంటిది, ఇదే. ఈ వాల్యూని వేస్తే మనకు Z వాల్యూ వస్తుంది. ఫస్ట్ మన Z వాల్యూ రావాలంటే Z ఈజ్ ఈక్వల్స్ టు ఐది ఏంటిది pi by 64 ఇంటూ D స్క్వేర్. Yది ఏమొస్తుంది, D by 2. ఇలా వస్తుంది ఫార్ములా. ఈ ఫార్ములాని మనం డైరెక్ట్ క్యాల్సీలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం, దీన్ని కూడా డిరైవ్ చేసి ఇంకో ఫార్ములా వస్తుంది, దాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను దీన్ని క్యాల్సీలో కొడతాను. ఇది నా క్యాల్సీ, మీకు అందరికి కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ షిఫ్ట్ ఆల్ఫా వచ్చేసింది. నెక్స్ట్ 64 దీన్ని పక్క కొట్టి ఇంటూ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్. డి ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఆల్ఫా ఎక్స్ బై 2. ఇప్పుడు కొడితే మీకు ఎంత వచ్చింది, 20. మనకు Z ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20.47 ఇంటూ 10⁻6 mm క్యూబ్. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ Z ఈజ్ ఈక్వల్స్ టు I by Y ఇలా చేస్తారు, ఇలా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది అనేది రాంగ్ ఆన్సర్. సో మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములాని ఇంకా కొంచెం డిరైవేషన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకు 2 డీలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని డిరైవేషన్ చేయాలి.
అంటే ఇంకా కొంచెం సబ్స్టిట్యూషన్ చేయాలన్నట్టు. చేస్తే మనకి ఏమొస్తదంటే ఫస్ట్ మనం ఇవి రెండింటిని ఇలా రాసుకుందాం. పై బై 64 ఇంటూ డి స్క్వేర్ d/2 ఇవి రెండు వీటి ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం ఎలా రాసుకుందామంటే ఈ పై డి స్క్వేర్ ఒక కాడ రాసుకుందాం. పై డి స్క్వేర్ ఒక కాడ రాసుకొని ఈ 64ది ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ ఇంటూ ఈ పై డి స్క్వేర్ 64 ఇక్కడ రాసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, 2 ఉంది, డి ఉంది. సో మనం ఇవి రెండింటిని ఇట్లా తీసుకొని దీని కింద తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఏమో పైన రాసుకుందాం, ఇది ఉంది కదా డీనేమో కింద రాసుకుందాం. అంటే 2/d ఇలా అన్నట్టు. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది కటింగ్ చేయండి. 2 1s 2 3s 6 2 2s 4 పోతే ఏమవుతుంది, ఇది 32 అయింది. ఇప్పుడు ఇది పై డి స్క్వేర్ ఉంది, ఇది డి ఉంది, అంటే ఏమవుతుంది పై డి క్యూబ్ బై 32 అన్నట్టు. పై డి క్యూబ్ బై 32 ఇలా మనం డెరివేషన్ చేస్తే ఒక ఫార్ములా వస్తుంది. ఏమొచ్చింది, పై డి క్యూబ్ బై 32 ఇలా చేయాలి. ఫస్ట్ చాలామంది ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తారు, కానీ ఇది రాంగ్ ఆన్సర్. ఇలా చేయకూడదు, ఇలా డెరివేషన్ చేయాలి. చేస్తే అప్పుడు మనకు జెడ్ వాల్యూ అనేది వచ్చేసింది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సర్క్యులర్ సెక్షన్ని మోడల్స్ ఆఫ్ సెక్షన్ జెడ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. పై అంటే ఎంత, పై యాజ్ డీజ్ అంతే. డి అంటే 200 క్యూబ్ బై 32. ఇప్పుడు మీరు క్యాల్సిలో కొట్టండి. క్యాల్సిలో కొడితే వాల్యూ ఎంత వచ్చింది, నాకైతే 0.785 10⁻6 mm³ ఇలా అన్నట్టు. ఇలా డెరివేషన్ చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ నార్మల్గా అందరైతే దీనిలోనే సబ్స్టిట్యూట్ చేస్తారు, కానీ దీనిలో సబ్స్టిట్యూట్ చేయొద్దు. చేస్తే ఇది రాంగ్ ఆన్సర్. సెకండ్ ఇలా డెరివేషన్ చేసి చేయాలి. ఇప్పుడు నేను మీకు ఇంకొక ప్రాబ్లం చెప్తాను. సర్క్యులర్ సెక్షన్ చెప్పాను, వేరే చెప్తాను. సర్క్యులర్ సెక్షన్లని హాలో సెక్షన్, హాలో సర్క్యులర్ అంటే లోపల ఇంకొకటి ఉంటుంది కదా, సర్క్యులర్ సెక్షన్ లోపల ఇంకొకటి వస్తుంది, దాన్ని మనం హాలో సెక్షన్ అని అంటాం. మీకు అందరికీ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నేను ఏం చెప్తానంటే హాలో సర్క్యులర్ సెక్షన్ది చెప్తాను. ఫైండ్ ద modulus of section. Find the modulus of section of a halo circular. ఇంతకుముందు మనం ఓన్లీ సర్క్యులర్ సెక్షన్కి మోడల్స్ ఆఫ్ సెక్షన్ జెడ్ వాల్యూ ఫైండ్ చేసాం కదా, కానీ ఇప్పుడు మనం హాలో సర్క్యులర్ సెక్షన్. హాలో సర్క్యులర్ సెక్షన్ అంటే ఏంటిదంటే లోపల ఒకటి వచ్చి బయట ఒకటి వస్తుంది అన్నట్టు. రెండు లోపల ఇన్నర్ది బయట అవుటర్ది ఎంత ఉంది అనేది మనం ఒక సర్కిల్కి చెక్ చేసాం, దాన్ని హాలో అంటాం. ఎక్స్టర్నల్ డయామీటర్, ఇంటర్నల్ డయామీటర్. ఈ ఎక్స్టర్నల్ డయామీటర్ అంటే ఇదేమో 400 ఇచ్చిండు ఎక్స్టర్నల్ డయామీటర్. ఇంటర్నల్ డయామీటర్ వచ్చేసి మనకు 300 ఇచ్చాడు. ఇక్కడ నేను చిన్నగా రాశాను, మీకు కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేసామంటే క్వశ్చన్లో ఇచ్చిన గివెన్ డేటా రాసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చిండు, డి అనేది క్యాపిటల్ డి పెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ ఏమో క్యాపిటల్ డి, ఇంటర్నల్ ఏమో స్మాల్. ఇలా మనం గివెన్ డేటా రాసేసుకున్నాం. ఇప్పుడు మనకు నార్మల్గా అందరికీ తెలుసు అదేంటిది, మోడల్స్ ఆఫ్ సెక్షన్కి Z=I/Y దీని ఫార్ములా. ఐ అంటే ఏమొస్తుంది, సర్క్యులర్ సెక్షన్ కంటే ఆ ఫార్ములా వచ్చింది. అదే హాలో సెక్షన్కి అయితే ఇది వస్తుంది, π/64 క్యాపిటల్ డి స్క్వేర్ స్మాల్ డి స్క్వేర్. ఐకి ఇది వస్తుంది. నెక్స్ట్ వైకి ఏమొస్తుంది, వైకి క్యాపిటల్ D/2. క్యాపిటల్ డి అంటే ఏంటి, ఎక్స్టర్నల్ డయామీటర్. ఇది ఎక్స్టర్నల్ డయామీటర్, ఇది ఇంటర్నల్ డయామీటర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డెరివేషన్ చేయాలి. Z= ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐ ఉంది కదా, ఐ ప్లేస్లో ఐది పెట్టుకుందాం. 64 D⁴ మైనస్ D⁴ వైది ఏమొస్తుంది, D/2 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డెరివేషన్ చేయాలి. అంటే π/64 D⁴ మైనస్ D⁴ ఇంటూ దీన్ని రెసిప్రోకల్ ఇట్లా మీది కిందికి చేసుకోండి, అంటే 2/d. ఇప్పుడు చేస్తే ఏమవుతుందంటే మనకు ఇది 2 1s 2 3s 6 2 2s 4 అంటే ఇది 32 వచ్చింది. 32/π అంటే π/32. ఇది D⁴ మైనస్ D⁴. తర్వాత ఇక్కడ ఒక డి ఉంది కదా, దీన్ని కింద ప్లేస్ చేసుకో. సో మనకు జెడ్ అనేది వచ్చేసింది. నేను ఇక్కడ క్లియర్గా రాస్తాను, మీకు అర్థం అవ్వడం. ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను చూడండి. Z=
కనిపిస్తుందా మీ అందరికీ క్లియర్గా? z ఈజ్ ఈక్వల్స్ టు పై బై 32 d పవర్ 4 మైనస్ d పవర్ 4 బై d. ఇది ఫార్ములా అన్నట్టు. ఈ హాలో సెక్షన్కి అయితేనేమో ఇది యూజ్ చేయాలి, సర్కులర్ సెక్షన్కి అయితేనేమో పై బై d క్యూబ్ 32 ఇది యూజ్ చేయాలి, హాలో సెక్షన్కి అయితే మనం ఇది చేయాలి. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. పై బై 32 ఇంతే. డి అంటే మనకి ఆల్రెడీ ఇచ్చిన ఎక్స్టర్నల్ డయామీటర్ ఎంత 400, ఇంటర్నల్ డయామీటర్ ఎంత 300. ఇప్పుడు క్యాపిటల్ డి అంటే ఏంటిది? ఇది ఎక్స్టర్నల్ డయామీటర్ అన్నట్టు. ఎక్స్టర్నల్ డయామీటర్ అంటే 400. మీరు క్యాల్కులేట్ కొట్టండి, వాల్యూ వచ్చేస్తుంది, లేకపోతే నేనే క్యాల్కులేట్ కొడతాను. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్? ఒకవేళ మీకు ఎవరికైనా ఏదన్నా కనిపించకపోతే మీరు నాకు అక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆ వాల్యూస్ నేను మీకు కామెంట్లో పెడతాను. లేకపోతే సపరేట్గా వేరే ప్రాబ్లం చేసి చెప్తాను క్లియర్గా, మీ అందరికీ అర్థం కాకపోయినా పర్లేదు. చూడండి ఎంత వచ్చింది నాకు, 0.024 వచ్చింది. నేను ఎక్కడ తప్పు చేసిన అంటే ఇక్కడ నేను పవర్ 4 పెట్టుకోవాలి. మనం అప్పుడప్పుడు క్యాల్కులేట్ రాస్తూ వెళ్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి మనం కొట్టుకోము. సో ఇలా అన్నట, నాకే కాదు చాలామందికి అలానే అవుతుంది. ఇంజనీరింగ్ అని కొట్టుకోండి, మీకు ఇంటూ 10⁶ వస్తుంది. ఇక్కడ ఈక్వల్స్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ కొట్టండి. z ఈజ్ ఈక్వల్స్ టు 4.295 ఇంటూ 10⁶. దీనికి ఏమొస్తుంది? mm⁴ వస్తుంది. 4 ఎందుకంటే వస్తుంది అంటే ఇది హాలో సెక్షన్ కాబట్టి. ఓకేనా? ఈ ప్రాబ్లం అయిపోయింది. ఈరోజు నేను మోడ్యులస్ ఆఫ్ సెక్షన్లో సర్క్యులర్ సెక్షన్ చెప్పాను, హాలో సర్క్యులర్ సెక్షన్ చెప్పాను. సర్క్యులర్ సెక్షన్లో జస్ట్ ఒకటే డయా ఇచ్చిండు, జస్ట్ ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు. సర్క్యులర్ సెక్షన్కి పై d క్యూబ్ బై 32 ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. దీనికి జస్ట్ చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. సర్క్యులర్ సెక్షన్కి అయితే పై d క్యూబ్ బై 32 వచ్చింది. ఇక్కడ చూడండి అదే హాలో సెక్షన్కి z ఈజ్ ఈక్వల్స్ టు పై బై 32 d పవర్ మైనస్ d పవర్ 4 బై d. ఈ ఫార్ములా సిమిలర్గానే ఉంది, కానీ చిన్న డిఫరెన్స్. ఇక్కడ d క్యూబ్ వచ్చింది, ఇక్కడేమో d పవర్ 4. ఇక్కడ హాలో అంటే ఏంటి? హాలో అంటే 2 ఎక్స్టర్నల్ వస్తుంది, ఇంటర్నల్ వస్తుంది. సర్క్యులర్ అంటే ఒకటే వస్తుంది. జస్ట్ ఆ చిన్నది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 3-4 టైమ్స్ ఎందులోనన్నా రాసుకొని మీరు హెడ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను కూడా ఫస్ట్ ఈ ప్రాసెస్ చూడగానే ఇది ఇంత కష్టమా అనిపించింది. ఒకసారి ఇది ఎలా చేశారు నేను ట్రై చేసినాక నాకు ఈజీగా అనిపించింది. జస్ట్ ఒక 2-3 టైమ్స్ నేర్చుకోగానే నాకు ఈజీగా అర్థమైంది. ఈ ఫార్ములాకి జస్ట్ స్మాల్ డిఫరెన్స్. ఓన్లీ మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ అని అడిగినప్పుడు మాత్రమే ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఒక సర్క్యులర్ దానికి మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ అని ఇస్తేనే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఇంకా ఏం అడిగినా ఈ ఫార్ములా యూజ్ చేయొద్దు. నెక్స్ట్ నేను ఇంకొక ప్రాబ్లం చెప్తాను.